ఐదుగురు కుమార్తెల పక్షాన నిలిచిన దేవుడు నీ పక్షమును పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ పిల్లల పక్షమును పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ యజమాని పక్షమును పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబ పక్షమును పని చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఆయన సన్నిధి యొద్దకు వస్తే, ఆయన ఎదుటకు వస్తే, ఆయన ఎదుట ఒప్పుకుంటే, ఆయన ఎదుట ధైర్యముగా నువ్వు మాట్లాడగలిగితే గొప్ప స్వాస్థ్యమును నీ కొరకు సిద్ధము చేస్తున్న దేవుడు. హల్లెలూయా! బిగ్గరగా చప్పట్లు కొడుదాం. అందరము బిగ్గరగా చప్పట్లు కొడుదాం. బిగ్గరగా చప్పట్లు. ఎవరు నీ ధైర్యము? ఎవరు నీ బలము? ఎవరు నీ ధైర్యము? ఎవరు నీ బలము? ఎవరు నీ ఆశ్రయము? ఆయన నీ చెయ్యి విడిచే దేవుడు ఎంత మాత్రమో. ఆయన ఈ రాత్రి నీతో మాట్లాడుచూ ఉన్నారు. నిన్ను విడువను, నిన్ను ఎన్నడును. హల్లెలూయా! బిగ్గరగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. బిగ్గర. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా. తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా. పగలు హెచ్చిందులు హెచ్చు రాజా, పగలు హెచ్చిందులు నిన్ను స్తుతించు. స్తోత్రం. నా జీవితాలు మరచెదను, నిన్ను స్తుతించు. హల్లెలూయా! బిగ్గరగా. మరచెదను ఆరాధనా, నీ పేరయ్యా. ఆరాధనా, ఆరాధనా. నీ పేరయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుగా. ఆయన పరిశుద్ధ నామములకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని వాక్యము 46వ